హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు తోటకూర పప్పు పాలకూర పప్పు ఉడకబెట్టుకున్నాను. కారం వేస్తున్నాను చూడండి. కుక్కర్లో వేసుకున్నాను నేను. ఇప్పుడు మనం దీన్ని పప్పు గుత్తి సహాయంతో కలుపుకుందాము. పప్పు ఎనిపోయానండి. పాలకూర నేను దీంట్లో వేయకోకుండా సపరేట్గా నేను ఇంకో బౌల్లో ఉడకబెట్టి దాన్ని ఎనుపుకున్నాను. దీంట్లో వేసేస్తున్నా. ఎందుకంటే పప్పులో కలిపి వేసేస్తే అది తొందరగా ఉడకట్లేదు అనేసి నేను పాలకూర సపరేటర్ పప్పు సపరేటర్ వేయించుకున్నాను. ఇది సపరేట్గా ఉడకబెట్టి రెండు కలిపి వేసేసాను. ఇప్పుడు మనం దీన్ని పోపు వేసుకుందాం. పోపు వేగిందండి. ఒక ఆనియన్స్ వేసేస్తున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి వేస్తున్నాను. మనం పప్పులో పసుపు వేయలేదండి, పసుపు వేస్తున్నాను. మనకి ఇప్పుడు పోపు వేగిందండి. మనం పప్పు వేసేస్తున్నాను. ఒక నిమిషం మగ్గనిద్దామని. మరగనిస్తే టేస్ట్ బాగుంటుంది. మనం మరుగుతుంది కదండి పాలకూర పప్పు. ఇందాక ఎల్లుల్లిపాయని మర్చిపోయాను, ఇప్పుడు వేసేస్తున్నాను. ఇది వేసుకుంటే దీని ఫ్లేవర్ బాగుంటుందండి, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. తర్వాత వచ్చేసేసి కొత్తిమీర. కొత్తిమీర కూడా వేసేసాను. మనకి కర్రీ రెడీ అయింది. బాగా చింతపండు, ఆయిల్, మనకి పప్పు అంతా కలిసిందంటే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ విధంగా మరుగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. మనకి అన్నీ పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అంటే మంచి స్మెల్ వస్తుంది. నాకు ఒక కర్రీ రెడీ అయిందండి, తీసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకేనండి. పాలకూర పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.